ఏం చేసినావు? పాదయాత్ర పోయి మొత్తం అమ్ముకున్నా. నువ్వా? ఎక్కడనే మీకు జడ్చర్లు అన్నావు కదా? చచ్చాను. అంటే తిని మార్మల్ మట్టిపోతే మరి భూమి ఎందుకు అమ్ముకున్నావు? భూమి అమ్ముకున్నావా? ఏం అమ్ముకున్నావు? ఏంటి 2 కమ్మలు అమ్ముకున్నా దొత్తడం. దేనికని? ఏదో తిరిగితే ఏమన్నా ఆయన గెలిస్తే ఏమన్నా జాబ్ అన్నా ఏమన్నా ఇప్పిస్తాడు కదా, చేస్తాడు కదా అని పోయి తిరిగిన. 2019 అప్పుడే స్టార్టింగ్ లోనే. ఇది మన హుజూర్ నగర్ లో పైసలు అడుకున్నప్పటి నుంచి మరి న్యాయం చేయలేదు నీకు? కూడా పేపర్ తగిలించుకొని స్టార్ట్ చేసిండ్రు. అవును అవును, మనందరం కొట్టినప్పుడు అప్పటి నుంచే మాట్లాడదాం అంటే ఎవరు, ఇంటర్వ్యూ ఇద్దామంటే ఎవరు ఇంకా పేరు చెప్పే భయపడుతురు. ఎందుకు? నేను చేస్తా. నువ్వు రెడీ అంటే నేను ప్లాన్ చేస్తాను. నా కాడ స్టూడియో లేదు కానీ ఎవరిదన్నా మాట్లాడతాం, ఇంటర్వ్యూ చేద్దామంటే చేస్తా. ఇంకేమేమి ఉన్నాయి విషయాలు? నేను ఫోటోలు వేరే ఫోన్ లో కొన్ని పోయిన ఫోటోలు కొన్ని ఉన్నాయి, కడిగిపిచ్చి పెట్టినా. కడిపిచ్చి పెట్టినావు? నాకు ఫోటో తీసి నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయి. దగ్గర ఒక 2 లక్షలు పోయినా. 2 లక్షలు అంటే దేనికి ఖర్చు పెట్టినవే 2 లక్షలు? ఇంకా పోవడం రావడం, నల్గొండ వరంగల్ ఖమ్మం అట్లా దూరం ఉన్నప్పుడు ఇక మా పైసలు మేము పెట్టుకొని రావాలి పోవాలి. ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు ఓడిపోయినప్పుడు, పల్లరాజేశ్వరి మీద ఓడిపోయినప్పుడు అప్పుడప్పుడే నల్గొండలో ఇంకా దోమలకు ఆ పంచనాలు వండుకొని ఆడ వండుకొని ఈడ వండుకొని ఎక్కడెక్కడ ఏడో ఊర్లో పంచనాలు ఉంటాయి సిటీలో. పైసలు లేవంటున్నాయి అప్పుడు ఫంక్షన్ హాల్ బాగానే పెట్టిండు. ఫంక్షన్ ఆయన వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా. ఎవడు పేరు? వాళ్ళ అల్లుడి పేరు చందు. మరి మీ వాడు అంత పెద్దగా ఎదిగిపోయిండు. 200 ఎకరాల పైన ఉందంటారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ శంకరపల్లి రేపో మా 8 ఎకరాలు అమ్ముతున్నంటారు. మరి ఏం దాని ఆటో ఇప్పిస్తాడు. 10 సార్లు తిప్పిండు నన్ను మామూలు తెచ్చాలకు. రేపు రాయలుంటా అని ఆఖరికి ఏమంటుండో ఆధార్ కార్డు లైసెన్స్ తీసుకురామన్నాడు. అంటే ఏమో దేవుళ్ళగా ఎక్కిస్తాడేమో అదన్నా నడుపుకొని బతాను అనుకున్నా. అవి తీసుకొని పోయినాక ఏమంటాడు, ఓలా ఆటో ఉంటది కదా ఛార్జింగ్ బండ్లు, అవి నడుపుకొని ఈయనే అంటాడు. ఈ చర్చలకి ఆడిపోయి ఆడ నడుపుకోవాలేడా, ఏం చేయాలి, అసలు ఏమేళ్తుంది, ఇంట్లో ఏం పెట్టుకోవాలి ఖర్చులకు దానికి దీనికి కానీ అంతా కింద మీద ఇంకా వద్దానా, నాకు ఏమొద్దాని వదిలేసి వచ్చేసిన. ఈ చర్చలకి వెళ్ళి ఆడ నడుపుకోవాలంట. అంతేనా? అది కిరాయి ఇప్పిస్తాడు. ఇట్లా లేవని ఇక్కడ బొచ్చెడు పనులు ఉన్నాయి అట్లా కిరాయి ఇవ్వాలంటే. నేనేదో సొంతంగా ఇప్పియానా, ఏ సెకండ్ హ్యాండ్ అయినా సరే ఏదో నడుపుకుంటా, ఏం లేదు ఉన్న పరిస్థితి ఇప్పుడు అని అంటే లేదు పైసలు లేవు చూడాలి అని పోతూనే ఉంటాడు. మాట్లాడ కూడా సరిగ్గా మాట్లాడాడు. అప్పుడు స్టార్టింగ్ లో మంచిగా తమ్మి ఈ తమ్మి అని మంచిగా దూమిడు. ఇప్పుడు బిగ్గర్ అయ్యిండు. ఏం చేయాలి? ఇప్పుడు పెద్దోడు కాలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఫార్చునర్ కార్ తిరుగుతుంది. అయితే నేను ఇందాక మా వార్తలు చూస్తుంటే నువ్వు నెంబర్ ఇచ్చిన స్క్రీన్ పైన అంటే అది తీసుకొని ఫోన్ చేసి ముఖ్యమంత్రి చేద్దామా? ఏం మంత్రి చేస్తాం, బండగా తిన్నాడు. అయ్యో ప్రజల గొంతు అంట కదనే ప్రశ్నిస్తున్నట్టుగా మావోడు రగ్గాడు మళ్ళీ ఇద్దరు కలిసి చేసినాం అన్న. కళ్ళు వంగ అన్ని వంగ దోమలు వేస్తాం అన్ని వంగ చేసినాం. బొంగి ఏం చేయలే. ఇప్పుడు ఏమంటాడు తెలియదు అంటాడు నాకు కుల్లా. నీ ముఖం తెలియట్లా? ఇప్పుడు కన్న తల్లి తెలుస్తుంది. ఆంబోతు బలిసినాక తల్లి అలా అంటారుగా, వెనకటికి సామెత అదే బలిసినాక తల్లి పిల్లమైంది తాగిందన్నాక మనం కూడా అంతకే ఉంది. ఇప్పుడు మళ్ళా వాళ్ళని అడుగుతాడు పక్కలోని, వచ్చిండా బాబు వచ్చిండా అంటే వచ్చిండంటే సరే నువ్వు రేపు గలు అని అంటాడు. పోతూనే ఉంటాడు. పని చెయ్యి, ఈసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను నా లొకేషన్ ఇస్తా, ఆఫీస్ కాడికి రా. ఈడ మన స్టూడియోలో మంచిగా అప్పుడు నేను ఇప్పిస్తా ఆటో, మా వంతోనే ఇప్పిస్తా. ఫోన్ ఉంది కాదనా? నా దగ్గర నేను ఫోటోలు కూడా తీసుకొస్తా. ఫోటోలు తీసుకుంటా. నేను రోజు ఇంక ఇదే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నా. బాధితులందరినీ రోజు పట్టుకొచ్చుకుంటా. అదే పని చేయాలి. తర్వాత గీతం అంటే ఆయన నెంబర్ ఆయన స్టూడియో ఆయన వాడతారు. అటు చదవడు మన లెక్క కాదు, ఆయన నార్మల్గా చెప్తాడు. సరే ఆయన విషయం మనకెందుకు కానీ నువ్వు మాట చెప్తాను. ఇక రోజు పట్టుకొచ్చుకుంటే ఎటుంటా ఛాయ్ పైసల బిచ్చగాళ్ళ బాధితులని పెడుతున్నా ప్రోగ్రామ్.
అదే అదే అవును అది విన్నా. మంచిగా ఉంటాడంటవా? చేయొచ్చు అంటవా? బెస్ట్ అదే పని చేయాలి. ఇక ఊరుకోడు వెళ్తాడు. ఇప్పుడు 12,500 గ్రామాలే ఉన్నాయి. ఈ మలియాని రగ్గాని బాధితులు ఊరుకోడు వెళ్తాడు. మస్తు మంది దొంగనా కొడుకుడు వాడేమో డైరెక్ట్ గా వెళ్ళిపోయి పక్క జరుగుతాడు. ఈ దొంగనా కొడుకు కొంతమంది భయపడుతున్నారు అన్న, ఏమన్నా మళ్ళీ పట్టుకొని అడ్రస్ గిడ్రస్ వీకమాను వాని జీల దమ్మున కాడు వీకమానే. నేను అడ్రస్ ఇస్తాను కూడా చెప్తున్నాగా. ఇప్పుడు ప్రజలందరూ కొడతారా? పోలీసు వాళ్ళు గీల్సోళ్ళు వాళ్ళని పెడతారు. అందుకే నేను చెప్తానుగా, నీకు ఏ క్షణం ఏ రాత్రి ఫోన్ చేసినా, ఏ రాత్రి నేను ఇబ్బంది పెట్టినా నాకు ఫోన్ చేయి. నాకు పిల్లలు లేదు, పిల్లలు లేరు, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు బైక్ వేసుకొని వస్తా. వాళ్ళ లెక్క మందు వచ్చేదాగి కోర్టు చంపాలి మనం అయితే. అన్నా మా బాధ చెప్పుకోదన్నా, సర్దిపోతున్నాము మేమైతే. రాత్రి వండింది పొద్దుగాల తినాలి, పొద్దుగాల వండింది రాత్రి తినాలి. ఏడ ఫంక్షన్ హాల్ ఉంటే ఆడ పోయి అనుకోవాలి. దోమలు అయితే ఖర్చు పెడతాయి కప్పుకొని దుప్పట్లు ఖర్చు లేకుండా. అందుకే మీరందరూ కష్టపడితే కొడుకు ఏమన్నా మాకు ఆశ ఏముంది అంటే, అరే గెలిస్తే మాకేమన్నా ఇంత పని దొరుకుతుంది కదా అని ఎవరికైనా అంతే ఉంటుంది కానంగా. అవును అవును, ఏమన్నా పని దొరుకుతుంది కదా అని చెప్పి భార్యల్ని పిల్లల్ని ఇల్లు సంసారం అన్ని ఇచ్చిపెట్టి ఆనే తిరిగి అద్దతులం బంగారము, 4 అద్దతుల ఉంగురం ఉండే మా తారు పెట్టింది. ఇంకా మా ఆమె పెట్టిన 3-4-5 మాసాలు 6 మాసాల కమ్మలు ఉన్నాయి. అవి పెట్టిన అన్ని ఫోటోలు తీసి పెట్టినా మొత్తం చిట్టీలు అన్ని కమ్మలు. ప్రస్తుతానికి వాట్సాప్ చెయ్యి, నేను చూస్తా. అవసరమైతే రేపు స్క్రీన్ మీద చేస్తా. నీకు ఈగ వాళ్ళ నేనున్నా. ఆ కొడుకులు ఇద్దరు కానిచ్చారు, మల్లిగాడు కానీ రగ్గాడు కానీ, వాడు ఇద్దరు లోడైనా ఈగ వాళ్ళ నేనున్నా. నేను ఉంటే మళ్ళీ భయపడేది ఏం లేదు, వెనక ముందు ఆలోచించేది ఏం లేదు. ఇది వీళ్ళందరూ ఎవరు నాన్న, సుదర్శన్ గిదర్శన్ అందులో ఎవరు లేదు తెలుసా. అలా బాగుపడే మళ్ళీ ఎవరు అంటే ఈ రవీందర్ ఉన్నాడు కదా, రవీందర్ ఇంకోటి పేరు వెళ్తుంది, బాగా వెళ్తుంది, బాగా సంపాదిస్తారంట. వాళ్ళ పిఏనే రవీందర్ పొచ్చోడు. నాకు ఓడి తెలియదు, అలా మలిగాడే తెలియదు నాకు ఇంతవరకు. ఇదొక ముఖమే చూడలే. వాడు పిఏ, వాడు ఇల్లు కట్టుకున్నాడు, మొత్తం జబర్దస్త్ చేసుకున్నాడు. పిఏలు కట్టుకురు. ఇంకోడు వాడు మునూరు కాపు సోపత్ అంట, వాడు వాని పేరు ఏం పేరు, జూబ్లీస్ లా 2 కోట్ల ఫ్లాట్ కప్ చేసిన దొంగ నా కొడుకు. ఇంతవరకు దాని గురించి మాట్లాడరాని నీ సాక్ష్యం పెడితే కూడా మాట్లాడతారు కొడుకులు. మాట్లాడాడు దొంగవాడు. వాళ్ళు ఏమనుకుంటారు, నా కాడ ఏమన్నా దొరుకుతుందేమో తప్పు, నన్ను బదనాన్ని చేసి బటగాల్సి మీదేసి మహేష్ గారు నిరూపిద్దాం అనుకుంటారు. వాళ్ళు తల కిందులు తపాసు చేసి మల్లిగాడు రగ్గాడు కలిసి చెరువు తలకాయ పట్టుకొని కోసుకున్నా కూడా నా కాడ తప్పు దొరకదు. నేను 18 సంవత్సరాల మనము 18 డిసైడ్ అయినాము. ఇవాళ ఏదో కొత్తగా వచ్చి ఇలా ఏకైకలో వచ్చి మనం చేసేది కాదు. మన చిన్న వయసు నుంచే ప్రజల మీద సోయుంది. 18 ఏళ్ళకి వెళ్ళి రాజకీయం చేయాలనే, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే చదువుకున్నాం. ఇట్లాంటి లుచ్చగాళ్ళు దొరుకుతారని, ఇట్లాంటి లుచ్చాలు బ్లాక్ మెయిల్ చేస్తారని చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా మనం పెద్ద అయినాం. ఆశపడి ఎండనగా చల్లనగా తిరిగితే ఎంత మోసం చేసి ఇప్పుడు ఏమంట ఆఖరికి అన్ని పైసలు లేవు, ఏం లేవు, అవి లేవు. ఏమన్నా ఎవరికన్నా పానం బాగాలేకుండా తీసుకురా, ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుండా తీసుకురా అంటే తయారు చేసుకోవాలన్నా ఇప్పుడు అవన్నీ. అవిట్లకైతే చేస్తా అంటాడు, అవిట్లకి ఏది ఇప్పుడు నేను తయారు చేసుకున్నా. ఇంత ముందుకు లెస చేసేది అప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టిండు. అప్పుడు రోజు ఒకటి అంటే అవి చూసి చేస్తారు కదా పైసలు. అమ్మ మళ్ళీ బాబా బాగా సాయం చేస్తున్నారు, పైసలు అవుతారు. ఇప్పుడు అయితే ఒక ఆయన ఏం చేసిండు, అందులో తప్పు చేసిండు అన్న. హాస్పిటల్ కానీ డబ్బులు కొడితే ఒక 50,000 ఆయనకు పెట్టాక మిగిలితే తెచ్చిచ్చిండు. తెచ్చిచ్చే వరకాల అమ్మ ఈ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండా అని చెప్పి ఇట్లా ఎన్ని పోతున్నాయో అని చెప్పి ఈయనది పెట్టుకొని స్టార్ట్ చేసిండు. ఇక సుదర్శన్ది ఇక మళ్ళా అన్నది దొంగ మల్లది మల్లారెడ్డి. ఆయన మల్లారెడ్డి మన పాలమల్లారెడ్డి కంటే ఎక్కువ పాలుస్తుంది. ఇడు కూడా పాలంపిస్తానే పూలంపిస్తానే సంపాదించిండు. మల్లన్న ఇద్దరు దొంగన కొడుకులు జనాలు పిచ్చోళ్ళు చేతికి ఇస్తా అని చెప్పి అన్ని ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చేద్దాం పట్టరా కాక చేద్దాం మహబూబ్నగర్ ముఖ్యమంత్రి మొన్న వచ్చిండు కొడుకు అని నాకు జతకి ఎవరు లేకపోయి అమ్మ లేకపోతే యాదవ్ గెలుచుకుంటుంటే మీరు అందరు కలిసి ఎవరో చెప్పు తీసుకోకుంటానే బాటా చెప్పు తీసుకొని వచ్చిండు మొన్న మా రెడ్డిలు అందరిని అవమానిస్తుండు. వాళ్ళ ఉత్స తాగింది కదా ఒకప్పుడు గూగుల్ పే పైసలు. అందరు కలిసి చెప్పు తీసుకుంటారు కొడుకులు ఇద్దరిని, మళ్ళీ కానీ రగ్గాన్ని.
అందరంటే అందరు ఎడ దొరుకుతారన్న ఇప్పుడు వస్తారు దాని టైం రాదంటారా? మహేష్ గారు తెప్పిస్తాడు. నీ కంకణం కట్టుకుని ఇంకా దేవునికి కంకణం కడతారు అట కట్టుకున్నా. ఇంకొక అన్న బ్యానర్లు కూడా కట్టి మొన్న మొత్తం లాస్ అయిందంట పాపం. ఎవరు? సతీషా? ఆయన కూడా ఫోన్ కొట్టిండు, కొత్తపల్లి సతీష్ అని. ఇప్పుడు నేను స్క్రీన్ పైన నెంబర్ రాసిన కానీ నాకు ఫోన్ చేసిన బాధ్యతలు లెక్క పెరుగుతుంది రోజు రోజుకి. ఇంక అందుకే సాయ పైసల బాధ్యతలు అందరినీ ఒక ప్రోగ్రామ్ పెడదాం ఫిక్స్ అయినా. పెట్టాలి అంతే, చూద్దాం, అది కూడా ప్లాన్ చేద్దాం. రైట్ అన్నా, చేస్తా. ఓకే, ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయి, నేను ఇంటర్వ్యూ చేద్దాం. చేద్దాం. రైట్.